హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. ఈరోజు మనం 10th క్లాస్ సిబిఎస్ఈ బయాలజీ సబ్జెక్ట్ నుంచి హెరిడిటీ చాప్టర్ చూద్దాం. హెరిడిటీ అంటే తెలుగులో వారసత్వము. అంటే రీప్రొడక్షన్ అనేది జరిగినప్పుడు, రీప్రొడక్షన్ అంటే ఏంది? ఒక జీవి అనేది మళ్ళీ దానంతటా అది మళ్ళీ ప్రొడ్యూస్ అయితే దాన్ని రీప్రొడక్షన్ అని అంటాం. రీప్రొడక్షన్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. సెక్సువల్ రీప్రొడక్షన్ ఉంటుంది, అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది ఉంటుంది. సెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి, అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటి? ఒకవేళ ఒక సేమ్ ఆర్గనిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా ఉందనుకుందాం. ఇదేమైందంటే నెక్స్ట్ జనరేషన్లో రెండు సింగిల్ బ్యాక్టీరియా అంటే రెండు సపరేట్ బ్యాక్టీరియాస్గా ఇట్లాగా సపరేట్ అయింది. అంటే దాని నుంచే అదే ఆర్గనిజం నుంచి రెండు సపరేట్ ఆర్గనిజమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అంటే ఇక్కడ సింగిల్ సెక్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి. అలా కాకుండా రెండు డిఫరెంట్ సెక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్స్లో తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ పేరెంట్స్ నుంచి ఇంకొక ఆర్గనిజం వస్తుంది కాబట్టి ఇలాంటి దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అంటే ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అనే అర్థం మనం తీసుకోకూడదు. మనం ఏం తీసుకోవాలంటే రెండు డిఫరెంట్ ఆర్గనిజమ్స్ నుంచి ఒక ఆర్గనిజం వచ్చినప్పుడు దాన్ని సెక్షువల్ రీప్రొడక్షన్ అంటారు. అలా కాకుండా సేమ్ ఆర్గనిజం అనేది రీప్రొడ్యూస్ అయినప్పుడు దాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటారు. ఇప్పుడు రీప్రొడక్షన్ అనే టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈ హెరిడిటీ అనే టాపిక్. ఏంటంటే ఆర్గనిజమ్స్ అనేవి వాళ్ళ పేరెంట్స్ నుంచి రీప్రొడ్యూస్ అయ్యి ఈ సృష్టిలోకి వస్తాయి. అవి వచ్చినప్పుడు పేరెంట్స్ యొక్క డిఎన్ఏ నుంచి అవి కొన్ని రకాల లక్షణాలని తీసుకుంటాయి. ఏ లక్షణాలను తీసుకుంటాయి, ఏ లక్షణాలని తీసుకో అనే విషయాన్ని మనము ఈ హెరిడిటీ టాపిక్లో చూస్తాం. అంటే మన హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ నుంచి, ఫాదర్ నుంచి కొన్ని పోలికలు వస్తాయి, మదర్ నుంచి కొన్ని పోలికలు వస్తాయి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి కొన్ని పోలికలు వస్తాయి. ఈ సబ్జెక్ట్ అంతా ఏంటంటే హెరిడిటీ టాపిక్ అంతా ఏంటంటే ఈ లక్షణాలు అనేవి మనం చూస్తాము. నాట్ జస్ట్ హ్యూమన్స్, అంటే ఇది మనుషుల్లో మాత్రమే మనం చూడం. ప్రతి ఆర్గనిజంలో, ప్రతి లైఫ్లో ఈ హెరిడిటీ టాపిక్ అనేది ఇంపార్టెంట్. బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్లాంట్స్ కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ అన్నిట్లో ఈ హెరిడిటీ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఆర్గనిజం పుట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఒక అసెక్షువల్ రీప్రొడక్షన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక ఆర్గనిజం అనుకుందాం, ఏదైనా బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఏదైనా అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే సేమ్ ఆర్గనిజం నుంచి మల్టిపుల్ ఆర్గనిజమ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ నెక్స్ట్ జనరేషన్లో దీనికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఇది మధ్యలో సర్కిల్ చూపించారు కదా, ఇది సర్కిల్. నెక్స్ట్ 1 2 3 4 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నెక్స్ట్ జనరేషన్లో ఏమైంది, ఆల్మోస్ట్ రెండు చూడడానికి సిమిలర్గా ఉన్నాయి. అంటే సిమిలారిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కానీ కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్లో ఉంటాయి. ఎందుకంటే ఒక ఆర్గనిజం రీప్రొడ్యూస్ అయినప్పుడు దాని డిఎన్ఏ అనేది రెండు సపరేట్ ఆర్గనిజమ్స్, దాని పిల్లలకి రెండిటికి డిఎన్ఏ అనేది కాపీ అవుతుంది. కానీ ఈ డిఎన్ఏ కాపీయింగ్లో కొన్ని ఇన్యాక్యురసీస్ అని జరిగే అవకాశం ఉంది. అంటే 100% యాక్యురేట్గా డిఎన్ఏ కాపీ అయితే సేమ్ అదే ఆర్గనిజం పుడుతుంది. కానీ నేచర్లో, ప్రకృతిలో ఏం జరుగుతుందంటే ఈ కాపీయింగ్ అనేది 100% యాక్యురేట్గా ఉండదు. 99.99% యాక్యురేట్గా ఉండి 0.01% ఇన్యాక్యురేట్గా ఉండే అవకాశం ఉంది. ఈ ఇన్యాక్యురసీ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్లో పుట్టే ఆర్గనిజంకి కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దీన్నే వేరియేషన్స్ అని అంటారు. ఈ మైనర్ డిఫరెన్సెస్ వల్ల ఏమవుతాయి, నెక్స్ట్ జనరేషన్లో పుట్టే ఆర్గనిజం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్న కొంచెం కొన్ని లక్షణాలు వేరుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ కింద గ్రీన్ కలర్ ఉంది. అంటే ఈ విధంగా పేరెంట్ లాగే ఉండకుండా నెక్స్ట్ జనరేషన్లో వేరియేషన్ అని వచ్చింది. అదే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ తీసుకుంటే దీంట్లో ఇంకా వేరియేషన్స్ అనేవి పెరిగాయి. ఈ విధంగా జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ వేరియేషన్స్ అనేవి పెరుగుతూ పోతాయి. దీంట్లో న్యాచురల్ సెలెక్షన్ అనే ఒక టాపిక్ మనకి అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి ఏం చేస్తుందంటే న్యాచురల్ సెలెక్షన్ అంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని మనం వినున్నాం. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఏంటంటే సేమ్ ఆర్గనిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నట్లు రీప్రొడ్యూస్ అయిపోతా వచ్చింది అనుకోండి, సేమ్ ఆర్గనిజం డబల్, ట్రిపుల్
అలాగే మల్టిపుల్ టైమ్స్ ఒక 100 నెంబర్, 1000 నెంబర్, 1,00,000 నెంబర్ అయిపోయింది అనుకోండి. ఒక చిన్న డిసీజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఒక్క ఆర్గనిజం ఆ డిసీజ్కి రెసిస్టెన్స్ చూపించలేకపోతే అన్ని ఆర్గనిజమ్స్ ఆ డిసీజ్కి రెసిస్టెన్స్ చూపించలేవు, అన్నీ అంతమైపోతాయి అన్నమాట. ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికే నేచర్ అనేది నేచురల్ సెలక్షన్ని ఎన్నుకుంది. అంటే ఏం చేస్తుంది, ఈ డైవర్సిటీ ఆఫ్ ట్రైట్స్ అనేవి వస్తాయి. అంటే ప్రతి ఆర్గనిజం నుంచి డిఎన్ఏ కాపీయింగ్ అనేది యాక్యురసీగా ఉండదు కాబట్టి కొన్ని మైనర్ డిఫరెన్సెస్ అనేవి నెక్స్ట్ జనరేషన్లోకి వస్తాయి. అలాగలాగలాగా మైనర్ డిఫరెన్సెస్ అంటే ఎక్కువ డిఫరెన్సెస్ రావు, ఓన్లీ మైనర్ డిఫరెన్సెస్ అనేవి వస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రకాల డిసీజెస్కి కొన్ని రకాల ఆర్గనిజమ్స్ అనేవి రెసిస్టెన్స్ చూపుతాయి, లేదా కొన్ని రకాల సిచ్యువేషన్స్లో కొన్ని రకాల ఆర్గనిజమ్స్ అనేవి బాగా బతకగలుగుతాయి, కొన్ని రకాల ఆర్గనిజమ్స్ బతకలేవు. దీనివల్ల మనకి 50-50 ఛాన్సెస్ ఆర్ ప్రాబిలిటీ అనేది, అంటే లైఫ్ అండ్ డెత్కి ప్రాబిలిటీ అనేది మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఒక కోట్ ఉందన్నమాట, వీ షుడ్ నాట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఏమవుతుంది, గుడ్లన్నీ తీసుకొని ఒకే సంచిలో పెట్టేసాం అనుకోండి, ఒకవేళ సంచి కింద పడింది అనుకోండి, గుడ్లన్నీ పగిలిపోతాయి. మనం ఏం చేయాలంటే కొన్ని గుడ్లు ఒక దగ్గర దాచిపెట్టుకోవాలి, ఇంకొన్ని గుడ్లు ఇంకొకటి దగ్గర దాచిపెట్టుకోవాలి. ఒకవేళ కొన్ని గుడ్లు పోయినా కూడా ఇంకొన్ని గుడ్లు మనకి జాగ్రత్తగా ఉంటాయి. నేచర్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంది. సేమ్ ఫామ్లో ఉండకుండా అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటే మనకి సేఫ్టీ అనేది ఉంటుంది. కొన్ని లాస్ అయినా సరే కొన్ని లైఫ్ అనేది మనకి సేవ్ అవుతుంది. కాబట్టి నేచర్ ఈ ప్రాసెస్ని చూస్ చేసుకుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెక్స్ట్ జనరేషన్లో మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి, మైనర్ డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయి. మేజర్ అంటే సడన్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక షేప్లో ఉంది, ఇక్కడ ఓన్లీ చిన్న డిఫరెన్స్ మాత్రమే వచ్చింది. మేజర్ ఒక పెద్ద డిఫరెన్స్ అనేది రాదనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఆర్గనిజం అనేది ఉన్న ఎన్విరాన్మెంట్లో సక్సెస్ సాధించింది, ఎంతో కొంత అది బతకగలిగింది. అలాంటప్పుడు ఆల్రెడీ ఇది సక్సెస్ స్ట్రాటజీ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ 90% ఇది ఫాలో అవడమే సేఫ్ అనమాట. అలా కాకుండా మనం టోటల్గా డిఫరెంట్ ప్రాసెస్ని ఫాలో అయ్యామనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో పేరెంట్ లాగా ఉండకుండా ఆల్మోస్ట్ 80% డిఫరెంట్ ఆర్గనిజం పుట్టింది అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది, ఏదైనా కొత్త ప్రమాదం వస్తే అది అంతమైపోయే ఛాన్స్ ఉంది. అంటే ఆల్రెడీ సక్సెస్ సాధించింది కాబట్టి పేరెంట్ అనేది దాని నుంచే మేజర్ క్యారెక్టరిస్టిక్స్ని నేచర్ తీసుకుంటుంది. నెక్స్ట్ జనరేషన్లో కొన్ని వేరియేషన్స్, ఈ వేరియేషన్స్ అనేది ముందు జాగ్రత్త ప్రక్రియ అనమాట. రేపు ఏదైనా ప్రమాదం వస్తే దాని నుంచి లైఫ్ని సేవ్ చేయడానికి నేచర్ అనేది ఎవల్యూషన్ అండ్ నేచురల్ సెలక్షన్ ద్వారా ఈ డిఫరెంట్ ట్రైట్స్ని తీసుకొని నేచురల్ సెలక్షన్ ద్వారా వాటిలో మంచి ట్రైట్స్ని, అంటే మనకి పనికొచ్చే ట్రైట్స్ని ఉంచుకొని పనికిరాని ట్రైట్స్ని తీసేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్హెరిటెడ్ ట్రైట్స్. అసలు ఏ ట్రైట్స్ అనేది ఇన్హెరిట్ అవుతాయి? మంచి ట్రైట్స్ ఉంటే నేచురల్ సెలక్షన్ ద్వారా మనం నెక్స్ట్ జనరేషన్కి కంటిన్యూ అవుతాం. అసలు ఏ ట్రైట్ అనేది పేరెంట్ నుంచి పిల్లలకి, ఇక్కడ పేరెంట్ అంటే మనం నాట్ ఓన్లీ మనుషులు మాత్రమే కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది బ్యాక్టీరియా, వైరస్, ప్లాంట్స్, ఎనిమల్స్ అండ్ హ్యూమన్స్, అన్ని రకాల జంతువులు వాటి యొక్క పేరెంట్ నుంచి డిఎన్ఏ అనేది వచ్చినప్పుడు ఆ డిఎన్ఏలో ఉన్న జీన్స్ అనేవి నెక్స్ట్ జనరేషన్కి కాపీ అయినప్పుడు ఆ జీన్స్ అనే కాపీయింగ్లో డిఫరెన్సెస్ వల్ల నెక్స్ట్ జనరేషన్లోకి ట్రైట్స్, లక్షణాలు అనేవి వస్తాయి. ఈ లక్షణాలు ఏ విధంగా వారసత్వంగా వస్తాయి అనేది మనం ఈ హెరిడిటీ టాపిక్లో నేర్చుకుంటాము. దీని మీద రూల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ బై మెండెల్ అనే శాస్త్రవేత్త కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి, అంటే ర్యాండమ్గా ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఈ విధంగా రావచ్చు అని కొన్ని రూల్స్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఒక మనిషికి ఫ్రీ ఇయర్ లోబ్ ఉంది. ఫ్రీ ఇయర్ లోబ్ అంటే ఏంది చూడండి, ఇక్కడ ఇయర్ లోబ్ అనేది ఉంటుంది కదా, మనకు కూడా ఇయర్ లోబ్ ఉంటుంది. చాలా మందికి ఇది అటాచ్ అయ్యి ఉండదు. ఇంకొక మనిషికి ఇదే ఈ స్కిన్కి అటాచ్ అయ్యి ఉందన్నమాట. అంటే మనుషుల్లో మేజర్గా ఫ్రీ ఇయర్ లోబ్ అండ్ అటాచ్డ్ ఇయర్ లోబ్ ఉంటాయి. ఇది ఏ విధంగా వస్తుంది, ఏమవుతుందంటే ఫ్రీ ఇయర్ లోబ్ జీన్ కాపీ అయితే ఫ్రీ ఇయర్ లోబ్ వస్తుంది, అటాచ్డ్ ఇయర్ లోబ్ జీన్ కాపీ అయితే ఆ పుట్టిన పిల్లవాడికి అటాచ్డ్ ఇయర్ లోబ్ అనేది వస్తుంది. దీన్ని మెండెల్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపించాడనమాట. మెండెల్ మెయిన్గా 3 లాస్ చెప్పాడు. ఏంటంటే అవి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇంకొకటి లా ఆఫ్ డామినెన్స్, ఇంకొకటి లా ఆఫ్ సెగ్రిగేషన్ ఆర్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. అంటే ఈ లాస్ ఏందో మనం ఈ టాపిక్లో నెక్స్ట్ టాపిక్లో చూసుకుంటూ వద్దాం. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్,
ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్లో కొన్ని రకాల జీన్స్ ఉన్నాయి. ఈ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఏ ఏ జీన్స్ని కాపీ అవుతాయి, ఆ కాపీ అయితే ఏ రకమైన లక్షణాలని పిల్లల్లో కనిపిస్తాయి. దీనికి మెండెల్ ఒక క్రాస్ పాలినేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక పొడవు ప్లాంట్ తీసుకున్నాడు, ఒక పొట్టి ప్లాంట్ తీసుకున్నాడు. ఈ పొడవు ప్లాంట్లో 2 జీన్స్ ఉన్నాయి. ఏంటది? టాల్, టాల్. ఈ షార్ట్ ప్లాంట్లో స్మాల్ టీ అంటే షార్ట్ అనమాట. 2 జీన్స్ ఉన్నాయి. అంటే 2 టాల్ జీన్సే ఉన్నాయి. దీంట్లో 2 స్మాల్ జీన్సే ఉన్నాయి, షార్ట్ జీన్సే ఉన్నాయి. ఈ రెండింటిని క్రాస్ పాలినేషన్ చేశాడు. ఏమవుతుంది? ఎప్పుడైనా సరే సెక్షువల్ రీప్రొడక్షన్‌లో ఏమవుతుందంటే 2 పేరెంట్స్ ఉన్నప్పుడు, మనుషుల్లో అయితే మేల్, ఫీమేల్. అలానే దీంట్లో కూడా ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక పేరెంట్ నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీన్స్ తీసుకుంటుంది. ఇంకొక పేరెంట్ నుంచి ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీన్స్‌ని తీసుకుంటుంది. అందుకని దీంట్లో క్యాపిటల్ టీ 2 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌లో ఏమవుతుంది? ఒక క్యాపిటల్ టీ వస్తుంది. దీని నుంచి నెక్స్ట్ జనరేషన్‌లో ఏమవుతుంది? ఒక స్మాల్ టీ అనేది వస్తుంది. ఇలాగా ఈక్వల్‌గా తీసుకోవడాన్ని ఏమంటారు? లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ డయాగ్రామ్‌లో చూసినట్లయితే ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. అంటే టాల్ జీన్ ఉంది. నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్‌లో షార్ట్ జీన్ కూడా ఉంది. కానీ ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అన్నీ అంటే పుట్టిన పిల్లలు, ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్లలు. ఈ పుట్టిన పిల్లలన్నీ పొడుగ్గానే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే టాల్ జీన్ అనేది డామినెంట్ జీన్. అంటే డామినెంట్ జీన్ అంటే అది బయటికి కనబడుతుంది. షార్ట్ జీన్ అనేది రెసెసివ్ జీన్. అది లోపలే ఉండిపోతుంది. అంటే బాడీలో ఉంటుంది కానీ బయటికి అది దాని యొక్క జీన్ అనేది ఎక్స్‌ప్రెస్ అవ్వదు. టాల్ జీన్, షార్ట్ జీన్ ఈ విధంగా 2 ఉంటాయి. ఇక్కడ ఆ 2 కొత్త టెర్మినాలజీ మనం తెలుసుకుంటాం. ఏందంటే అది ఫెనోటైప్, జీనోటైప్. ఇప్పుడు నేను ఈ ఆఫ్‌స్ప్రింగ్ యొక్క జీనోటైప్ ఏంది అన్నాననుకోండి. అంటే ఏ రకమైన జీన్స్ ఉన్నాయి దానికి? టాల్ జీన్ ఉంది, షార్ట్ జీన్ ఉంది. దీన్ని జీనోటైప్ అంటాము. ఫెనోటైప్ అంటే ఏ విధంగా అది కనబడుతుంది. జీనోటైప్ అంటే ఇంటర్నల్‌గా ఉండేది. ఫెనోటైప్ అంటే బయటికి కనిపించేది. ఏ విధంగా కనబడుతుంది? టాల్ జీన్స్ కనబడుతున్నాయి. ఫెనోటైప్ ఈస్ టాల్, జీనోటైప్ ఈస్ టాల్, షార్ట్ 2. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూస్తాం. జనరల్‌గా అందరికీ ఉన్న ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ ఏందంటే పేరెంట్స్ ఇద్దరు పొడువుగా ఉంటే పిల్లలు కూడా పొడువుగా పుడతారు. నో, ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఇది ఈ ఎగ్జాంపుల్‌లో మనం చూస్తే ఇక్కడ 2 ప్లాంట్స్ అనేవి టాల్‌గా ఉన్నాయి. కానీ నెక్స్ట్ జనరేషన్‌లో 2 2 పేరెంట్స్ నుంచి ఈక్వల్‌గా జీన్స్ కాపీ అవుతాయి కాబట్టి ఇక్కడ క్యాపిటల్ టీ, మళ్ళీ దీని నుంచి ఒకటి స్మాల్ టీ, క్యాపిటల్ టీ, స్మాల్ టీ. మనకి క్యాపిటల్ టీ అనేది డామినెంట్ జీన్ అని మనకి తెలుసు. క్యాపిటల్ టీ డామినెంట్ జీన్ అని ఎందుకు అంటాము? నాట్ బికాస్ టాల్ ఈజ్ డామినెంట్, షార్ట్ ఈజ్ లెస్ డామినెంట్ కాదు. ఇక్కడ ఏందంటే ఆ సిచ్యువేషన్‌లో, ఆ ఎన్విరాన్మెంట్‌లో క్యాపిటల్ టీ అనేది డామినెంట్ కాబట్టి అది ఎక్స్‌ప్రెస్ అయింది. ఇప్పుడు ఈ 3 ప్లాంట్స్ అనేవి టాల్‌గా ఉన్నాయి. ఎందుకు? క్యాపిటల్ టీ ఉంది కాబట్టి. క్యాపిటల్ టీ అనేది డామినెంట్ జీన్ కాబట్టి అది డామినేట్ అవుతుంది. ఈ 3 ప్లాంట్స్ అనేవి టాల్‌గా ఉన్నాయి. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో దీంట్లో అసలు క్యాపిటల్ టీనే లేదు. 2 పేరెంట్స్ నుంచి అది స్మాల్ టీని తీసుకుంది. ఇది ర్యాండమ్ ఆకరెన్స్. ఏ విధంగా జరుగుతుందో మనం చెప్పలేం. నేచర్ అనేది ర్యాండమ్ కాబట్టి ర్యాండమ్‌గా నెక్స్ట్ ఆఫ్‌స్ప్రింగ్‌లో ఏదైనా రావచ్చు. స్మాల్ టీ వస్తుంది. ఇప్పుడు ఈ స్మాల్ టీ 2 స్మాల్ టీ ఉంది కాబట్టి ఇది షార్ట్ అయిందనమాట. అంటే ఇక్కడ 2 పేరెంట్స్ పొడవున్నా కూడా ఆఫ్‌స్ప్రింగ్ అనేది పొట్టిగా ఉండడానికి ఆస్కారం ఉంది. అంటే ప్రాబబిలిటీ తక్కువైనా సరే ఇక్కడ చూడండి 3:1 ప్రాబబిలిటీతో నెక్స్ట్ జనరేషన్ ఫార్మ్ అయింది. అంటే 3 టాల్ ప్లాంట్స్ ఫార్మ్ అయ్యాయి. నెక్స్ట్ జనరేషన్‌లో ఒక షార్ట్ ప్లాంట్ ఫార్మ్ అయింది. జనరల్‌గా ఇక్కడేమో టాల్, షార్ట్ ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్‌లో ఏమో అన్ని టాలే ఉన్నాయి. అన్ని టాల్ ఉన్నాయి కదా! నెక్స్ట్ జనరేషన్‌లో అన్ని టాల్ ఉంటాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ క్యాపిటల్ టీ ప్లాంట్స్ కాదు. ఇవేంది? క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. క్యాపిటల్ టీ అనేది మనకు కనబడుతుంది. స్మాల్ టీ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో జీన్ లోపల ఉంది. నెక్స్ట్ జీన్ కాపీ అయ్యి నెక్స్ట్ జనరేషన్ పుట్టేటప్పుడు స్మాల్ టీ కాపీ అయితే నెక్స్ట్ జనరేషన్‌లో పుట్టే ఆఫ్‌స్ప్రింగ్ అనేది పొట్టిగా ఉంటుంది. ఇంకొకటి ఇప్పుడు లా ఆఫ్ డామినెన్స్ కూడా మనకు అర్థమైంది. క్యాపిటల్ టీ కనబడుతుంది, స్మాల్ టీ కనబడదు. ఈ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్‌లో ఇంకొక టాపిక్ ఏందంటే నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఒకటి పొడుగ్గా ఉంది, ఒకటి పొట్టిగా ఉంది. నెక్స్ట్ జనరేషన్‌లో పుట్టిన ఆఫ్‌స్ప్రింగ్ అనేది మిడిల్ రేంజ్‌లో ఉండదు. అంటే పొడుగు జీన్ కాపీ అవుతుంది లేదా
పొట్టి జీన్ కాపీ అవుతుంది. అంతేగాని ఈ రెండిటి మిక్స్ అయిపోయి ఒక కొత్త వెరైటీ అనేది ఫామ్ అవ్వదు. కానీ మనకి ఒక డౌట్ రావచ్చు. మనుషుల్లో ఆర్ జంతువుల్లో ఇలాగ మిడిల్‌గా అంటే హై పేరెంట్, లో పేరెంట్ ఉన్నప్పుడు మిడిల్ హైట్‌లో ఉన్న పిల్లలు గూడా పుడుతున్నారు కదా! ఎందుకు జరుగుతుందంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల. అంటే ఆ పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ వల్ల కూడా కొన్ని ఎఫెక్ట్స్ అనేయి అంటే నాట్ జస్ట్ ఇన్‌హెరెంట్ ట్రైట్స్ కాదు ఇయి. ఇవేందంటే ఎక్స్‌టర్నల్ ఎన్విరాన్మెంట్ వల్ల, వాళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్ల గ్రోత్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి దానివల్ల చేంజెస్ ఉంటాయి. కానీ జీన్స్ విషయానికొస్తే అయితే టాల్ జీన్ రావాలి లేదా షార్ట్ జీన్ రావాలి. మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చనమాట ఈ వీడియోలో. ఒక పేరెంట్‌కి బ్లూ ఐస్ ఉన్నాయి. ఒక పేరెంట్‌కి బ్రౌన్ ఐస్ ఉన్నాయి. నెక్స్ట్ జనరేషన్‌లో ఏమొస్తాయి? ఇక్కడ బ్రౌన్ ఐస్ అనేది డామినెంట్. బ్లూ ఐస్ అనేది రిసెసివ్ జీన్ అనమాట. నెక్స్ట్ జనరేషన్‌లో ఏమైందంటే ఒకదానికి క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, స్మాల్ బి అంతే కదా! వస్తే ఈక్వల్‌గా రావాలి కాబట్టి ఖచ్చితంగా అన్నిట్లో క్యాపిటల్ బి ఉంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్‌లో ఏమైంది? అన్నీ డామినెంట్ రైట్సే వచ్చాయి. అన్నీ బ్రౌన్ కలరే వచ్చాయి. కానీ మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కాపీ అయినప్పుడు మనకి బ్లూ ఐస్ కూడా కనపడ్డాయి. ఈ విధంగా జనరేషన్‌లో దాని పేరెంట్ జనరేషన్‌లో అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా జనరేషన్స్‌లో ట్రైట్స్ కాపీ అవుతాయి కాబట్టి సేమ్ మన ఇమ్మీడియేట్ పేరెంట్స్ నుంచి మనకి ట్రైట్స్ రావాల్సిన అవసరం లేదు. ఆ ముందు పేరెంట్స్ నుంచి కూడా మనకి ట్రైట్స్ అనేవి ఎవరికో మన ఫ్యామిలీలో ఎవరికో ఏదో ఒక లక్షణం అనేది ఉంటే అది మనకి వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈజ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. సేమ్ ఇదే ఎగ్జాంపుల్‌ని ఇక్కడ కూడా చూపించాడనమాట. ఏంది 2 రకాల ప్లాంట్స్‌ని క్రాస్ ఫెర్టిలైజేషన్ చేశాడు. ఇప్పుడు దీని నుంచి రెడ్ అండ్ గ్రీన్ ఉంటే రెడ్ వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేశాడు. అంటే ఉన్నదే రెడ్ కలర్. అప్పుడు రెడ్ కలర్ నుంచి ఏం రావాలి? ఓన్లీ రెడ్ కలర్ రావాలి. కానీ ఇక్కడేమైంది 3 రెడ్ కలర్స్ వచ్చాయి. ఒక గ్రీన్ కలర్ వచ్చింది. అంటే దాని లోపల ఇది రెడ్ కలర్‌లో ఉన్నా కూడా దాని లోపల గ్రీన్ కలర్ జీన్ అనేది దాక్కొని ఉంది. ఇన్హెరిట్ అయింది. లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని మెండెల్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పాడు. నెక్స్ట్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్ ఆర్ లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇక్కడ మనము ఏం తెలుసుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్‌కి హైట్ ఉంటది. టాల్ హైట్ ఉంటది. బ్లూ ఐస్ ఉంటాయి. ఇంకొక పేరెంట్‌కి షార్ట్ హైట్ ఉంటది. బ్రౌన్ ఐస్ ఉంటాయి. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని లక్షణాలున్నాయి? టాల్, షార్ట్, బ్లూ, బ్రౌన్ 4 రకాల లక్షణాలున్నాయి. నెక్స్ట్ జనరేషన్‌లో ఏ లక్షణం వస్తదనేది మనం చెప్పలేము. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక రౌండ్ అండ్ గ్రీన్, వ్రింకిల్డ్ అండ్ యెల్లో సీడ్స్ తీసుకున్నాడు. రౌండ్ అంటే స్మూత్‌గా ఉంది. గ్రీన్ కలర్‌లో ఉంది. వ్రింకిల్డ్ అండ్ యెల్లో. క్యాపిటల్ ఆర్ అంటే రౌండ్, స్మాల్ ఆర్ అంటే వ్రింకిల్డ్, స్మాల్ వై అంటే గ్రీన్, క్యాపిటల్ వై అంటే యెల్లో. ఇప్పుడు దీని నుంచి ఒక రకమైన జీన్స్ అనేవి వచ్చాయి. ఏమొచ్చాయి? క్యాపిటల్ ఆర్ వచ్చింది, స్మాల్ వై వచ్చింది. దీని నుంచి ఏమొచ్చింది? స్మాల్ ఆర్ అనేది వచ్చింది, క్యాపిటల్ వై అనేది వచ్చింది. దీంట్లో క్యాపిటల్ ఆర్ రావడం వల్ల ఇది రౌండ్‌గా ఉంటుంది. స్మాల్ వై రావడం వల్ల ఇది గ్రీన్‌గా ఉంటది. దీంట్లో స్మాల్ ఆర్ రావడం వల్ల ఇది వ్రింకిల్‌గా ఉంటుంది. అంటే ముడతలుగా ఉంటుంది. క్యాపిటల్ వై రావడం వల్ల ఇది యెల్లోగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్‌లో ఏమైందో మనం ఒకసారి చూద్దాం. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ వచ్చింది. దీని నుంచి క్యాపిటల్ ఆర్, దీని నుంచి స్మాల్ ఆర్ వచ్చింది. దీని నుంచి స్మాల్ వై, దీని నుంచి క్యాపిటల్ వై వచ్చింది. ఇప్పుడు ఏమైంది? క్యాపిటల్ ఆర్ అనేది డామినెంట్ కాబట్టి ఇది రౌండ్‌గా ఉంది. ఇక్కడ క్యాపిటల్ వై అనేది డామినెంట్ కాబట్టి ఇది యెల్లోగా ఉంది. నార్మల్‌గా అయితే ఇక్కడ రౌండ్‌గా ఉండేది ఏ కలర్‌లో ఉండాలి? గ్రీన్‌గా ఉండాలి. వ్రింకిల్‌గా ఉండేది యెల్లోగా ఉండాలి. కానీ ఫైనల్‌గా వచ్చిన ఆర్గానిజంలో దీని నుంచి ఒక లక్షణం తీసుకుంది. దీని నుంచి ఒక లక్షణం తీసుకుంది. దీన్నే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్ అంటారు. అంటే ఒకే పేరెంట్ నుంచి అన్ని లక్షణాలు తీసుకోవాలని లేదు. ఒక పేరెంట్ నుంచి ఒక లక్షణము, ఇంకొక పేరెంట్ నుంచి ఇంకొక లక్షణం అనేది ర్యాండమ్‌గా నెక్స్ట్ జనరేషన్‌కి వస్తుంది అని మెండెల్ మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాడు. దీన్ని ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెండెల్ ఇంకొక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఏం చేశాడంటే ఇప్పుడు ఈ ఇన్హెరిట్ అయిన ఒక ఆర్గానిజం ఉంది కదా! ఈ 2 ఆర్గానిజమ్స్‌ని క్రాస్ పాలినేషన్ చేస్తే ఏమైంది? దీంట్లో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. దీంట్లో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై. ఈ విధంగా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ వచ్చాయనుకుందాం. ఇక్కడ ఆర్గానిజమ్స్ కాదు. డిఫరెంట్ జీన్స్ కాపీ అయ్యాయి అనుకుందాం. వేరు రకాల జీన్స్ కాపీ అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్‌లో ఏమవుతుంది? దీని నుంచి క్యాపిటల్ ఆర్, దీని నుంచి క్యాపిటల్ వై రావడం వల్ల 2 ఆర్‌లు కాబట్టి రౌండ్‌గా, 2 వైలు కాబట్టి యెల్లోగా ఉంటుంది. దీని నుంచి ఆర్ అంటే ఒక్క క్యాపిటల్ లెటర్ ఉన్నా కూడా అది డామినెంట్. అంటే క్యాపిటల్ అంటే ఇక్కడ జస్ట్ డామినెంట్. ఒక్క డామినెంట్ ట్రైట్ ఉన్నా కూడా అది
కనబడుతుంది. దీంట్లో డామినెంట్ ట్రైట్ ఇది గ్రీన్‌గా ఉంది. ఇది యెల్లోగా ఉంది. కానీ డామినెంట్ ట్రైట్ రౌండ్, డామినెంట్ కలర్ యెల్లో కాబట్టి ఇది యెల్లోగా ఉంది. ఇట్లాగా ఫైనల్‌గా టెస్ట్ చేసిన తర్వాత మెండెల్‌కి ఏం తెలిసిందంటే ఈ కలర్ RRYY అంటే రౌండ్ అండ్ యెల్లో. రౌండ్‌గా, యెల్లోగా ఉన్నవి ఎన్నొచ్చాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చాయి. రౌండ్ అండ్ గ్రీన్‌గా ఉన్నాయి ఎన్నొచ్చాయి? 1, 2 రౌండ్ అండ్ గ్రీన్ 1, 2, 3 వచ్చాయి. రౌండ్ అండ్ వ్రింకిల్డ్‌గా ఉన్నాయి ఎన్నొచ్చాయి? 3 వచ్చాయి. వ్రింకిల్డ్ అండ్ గ్రీన్‌గా ఉన్నాయి ఎన్నొచ్చాయి? 1 వచ్చింది. అంటే నెక్స్ట్ జనరేషన్‌లో ఫార్మ్ అయిన ఆర్గానిజమ్స్‌లో డామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా 9 ఆర్గానిజమ్స్‌లో కనపడ్డాయి. ఇంకొన్ని డామినెంట్ అండ్ రెసెసివ్ కలిపి కొన్ని 6 ఆర్గానిజమ్స్‌లో కనపడ్డాయి. టోటల్‌గా రెసెసివ్ ట్రైట్స్ అనేవి 1 ఆర్గానిజంలో కనపడింది. ఈ విధంగా ఇండిపెండెంట్‌గా ఏ లక్షణమైనా పేరెంట్ నుంచి పిల్లలకి రావచ్చు. కానీ డామినెంట్ ట్రైట్స్ అనేవి ఎక్కువగా కనబడతాయి. రెసెసివ్ ట్రైట్స్ అనేవి తక్కువగా కనబడతాయి. కానీ పూర్తిగా రెసెసివ్ ట్రైట్స్ అనేవి అంతమవుతాయని లేదు. అంటే రెసెసివ్ ట్రైట్స్ అంటే ఇక్కడ నెగెటివ్ అని కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది రెసెసివ్ ట్రైట్స్ అంటే అర్థం ఏంటి? నాట్ నెగెటివ్. షార్ట్ ఈజ్ నాట్ నెగెటివ్. వ్రింకిల్డ్ ఈజ్ నాట్ నెగెటివ్. రెసెసివ్ ట్రైట్ అంటే అర్థం ఏంటంటే లోపల దాక్కుని ఉంది. డామినెంట్ ట్రైట్ అంటే అర్థమైంది బయటకి కనపడుతుంది. ఈ రెసెసివ్ ట్రైట్ లోపల దాక్కుని ఉంది కానీ రేపు అవసరం రావచ్చు. ఈ రెసెసివ్ ట్రైట్‌తో రేపు వేరే సిచ్యువేషన్‌లో మనకి అవసరం రావచ్చు. ఎన్విరాన్మెంట్ అనేది సేమ్ ఉండదు. చేంజ్ అవుతుంది. కాబట్టి ఓన్లీ ఒక రకమైన ట్రేట్సే కాపీ అవుతాయని లేదు. ఇంకొన్ని రకమైన ట్రేట్స్‌ని నేచర్ అనేది తనతో దాచిపెట్టుకొని అవసరమైనప్పుడు దాన్ని బయటికి తీస్తుంది. ఇక్కడ అవసరమైనప్పుడు బయటికి తీస్తుందంటే నేచర్‌కి తెలీదు. బయట ప్రకృతి ఎన్విరాన్మెంట్ అనేది ఎలా ఉంటుందనేది నేచురల్ సెలక్షన్‌కి తెలీదు. ర్యాండమ్‌గా ఇచ్చేస్తుంది. దాంట్లో ఎన్విరాన్మెంట్‌లో చేంజెస్ అయితే కొన్ని రకాల ట్రేట్స్ బతుకుతాయి. కొన్ని రకాల ట్రేట్స్ బతకవు. కానీ నేచర్ అనేది ఎప్పుడు ఈ వేరియేషన్ ప్రొసీజర్ ఆర్ డైవర్సిటీ ప్రొసీజర్ అనేది ఫాలో అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒకే దాని మీద నేచర్ అనేది ఇన్వెస్ట్ చేయదు. ఎందుకంటే ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లైఫ్ అనేది అంతమైపోయే ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్రోగ్రామింగ్ అనేది ఆల్రెడీ జరిగిపోయిందనమాట. అంటే నేచర్ స్టార్టింగ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం గాడ్ మనుషుల్ని ఆర్ జంతువుల్ని, జీవుల్ని తయారు చేశాడనుకుంటే ఆయన ఈ జంతువులన్నిటిని పుట్టించినప్పుడే ఈ ప్రోగ్రామింగ్ చేసేసాడు. ఈ కోడింగ్ ప్రకారం అనేది లైఫ్ ఫాలో అవుతా ఉంటది. ఇంకా దీన్నెవరు ఆపలేరనమాట. దాన్ని అది ఆ ప్రాసెస్‌ని ఎవరు ఈ విధంగా చెప్తే లేదా ఈ సిట్యుయేషన్‌లో ఇలా అవ్వాలని కాదు. ఆ కోడింగ్ అనేది మన డీఎన్ఏలో ఇంటర్నల్‌గా ఏ విధంగా ఏ ట్రైట్స్ అనేవి కాపీ అవ్వాలనేది డిసైడ్ అయిపోయి ఉంటది. నెక్స్ట్ టాపిక్‌లో మనము జీన్ ఎక్స్‌ప్రెషన్ అంటే కొన్ని రకమైన జీన్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ అవుతాయి. నెక్స్ట్ జెండర్ డిటర్మినేషన్ అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి ఏ జెండర్ అనేది వస్తుందనేది మనం నెక్స్ట్ టాపిక్‌లో చూద్దాం.